హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ ఏంటంటే కనుక నేనైతే షాపింగ్‌కి సీతానగరం వెళ్తున్నానండి. సీతానగరంలో షాపింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఇంకా అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాను. నేను ఇంకా మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టాను. అదైతే వచ్చేసింది. ఇప్పుడైతే చూసేద్దాం ఎలా వచ్చింది ఏంటి అన్నది. నేనైతే ట్రైపాడ్ బుక్ చేశానండి. ఎందుకు అంటే కనుక నాకున్న ట్రైపాడ్ అనేది చిన్నదైపోయింది. నాకు సరిగా అవ్వట్లేదు అనమాట వీడియోస్కి. అంటే హైట్గా చూపించడానికి అవ్వట్లేదు. బాగానే పనిచేస్తుంది అది. అందుకని చెప్పేసి కొంచెం పెద్దదైతే పెట్టాను. ఇప్పుడు రీజనబుల్ కాస్ట్ అన్నమాట. దీని కాస్ట్ కూడా చెప్తాను నేను. 350 పడిందండి నాకు. సో బాగుంది, నాకైతే నచ్చింది. స్ట్రాంగ్గానే ఉంది. ఇంతకుముందు నాకు తెలియక 1000 రూపీస్ పెట్టుకున్నాను నేను. మా వాడు ఇప్పేసి పక్కన పెట్టాడు దాన్ని సెట్ చేయరా అంటే ఇప్పటికి సెట్ చేయలేదు. అంతకు ఇంకోటి తీసుకోవాల్సి వచ్చింది. నాకేంటంటే వీడియోస్ తీసుకోవడానికి మనిషి ఉండవలసి వస్తుంది. అలా లేకుండా ఇలా ట్రైపాడ్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని చెప్పేసి రీజనబుల్ కాస్ట్లో కూడా దొరికింది కదా అని చెప్పేసి ఇదైతే పెట్టేసా. అయితే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఇంత తక్కువ కాస్ట్కి వస్తుంది అంటే అది లైట్గానే ఉండుంటుంది, అది సెట్ అవ్వదేమో అనుకున్నా. కానీ నిజం చెప్పాలంటే ఇంత స్ట్రాంగ్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీకు కూడా లింక్ అని కామెంట్ చేయండి. నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నేను డెమో కూడా చూడకుండా సెట్ చేసేద్దాం కదా అనేసి బిగిన్ చేశాను ఫస్ట్ అయితే. కానీ దాని లోపల ఇంకోటి ఉంది, అది కూడా చూడలేదు నేనైతే. సరే అని ఇంకా తర్వాత చూసేటప్పటికి ఇలా ఉందని అప్పుడు నాకు నేను ఇది ఇలా ఉండాలా అనేసి అనుకుని మళ్ళీ దాన్ని ఇప్పేసి ఇలా సెట్ చేస్తున్నాను. అప్పుడు కరెక్ట్గా సెట్ అయిందన్నమాట. సో హైట్ కూడా చాలా హైటే వచ్చింది. ఇది మీకు చూపిస్తాను చూడండి. బాగుంది. నేను చెప్పాలి అంటే కనుక నేను పెట్టిన కాస్ట్కి ఇది వర్త్ అనే చెప్తాను. నాకైతే నచ్చింది. సో మరి చూసిన మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. హైట్ కూడా బాగా వచ్చింది, ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంది. అంటే నాకు మొబైల్ ఆగితే సరిపోతుంది అన్నమాట. సో అది ఆగుతుంది అనిపించింది. పర్లేదు, బాగానే ఉంది. ఇంకా చూసేసారు కదా. ఇంకా అంతే హైట్ కదండి, ఇంకా హైట్ అయితే వస్తుంది. హైట్ అయితే ఇంకా నేను చూశాను, పొడవుగానే ఉంది. సో అంత హైట్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇది నేను సెట్ చేసుకున్నాను అన్నమాట. ఇలా మనకి ఎంత కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. నాకు పెద్ద హైట్ ఏం అవసరం ఉండదు, నా అంత అయితే సరిపోతుంది. నాకన్నా హైట్గా కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను మళ్ళీ మీకు. ఇంకా హైట్ వస్తుందండి. నాకైతే ఇంత హైట్ అయితే సరిపోతుంది అనేసి నేను అనుకుంటున్నా. నా పక్కన పెట్టి మరీ చూసుకుంటూ ఉన్నా. సో ట్రైపాడ్ గురించి అయితే ఇది మరి. ఇంక ఇప్పుడు నేను ఏం షాపింగ్ చేశాను అన్నది ఇప్పుడు చూపించేస్తాను. ఈ షాపింగ్ ఎందుకు అన్నది కూడా చెప్పేస్తాను. ఇంకా మా శ్యామ్ బర్త్డే వస్తుందండి, ఆగస్టు 31వ తారీఖున వాడి బర్త్డే. సో అందుకని చెప్పేసి ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్ళాము. వాడి కోసం ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా అనుకుని నిరుడే తీసుకుందాం అనుకున్నాను కానీ ఏం తీసుకోలేదు. ఇంక ఈసారైనా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నా. మరి నచ్చినాయా మీకు మా శ్యామ్ డ్రెస్సెస్? ఆడపిల్లలకైతే రకరకాలుగా మోడల్గా ఉంటాయండి. అబ్బాయిలకి ఏముంటాయి చెప్పండి, ప్యాంటు షర్టు తప్ప. ఏమైనా ఇంకా అవే, అందులోనే ఉంటాయి కలర్స్ వేరే తప్ప. సో నాకైతే ఇవి నచ్చాయి, అందుకే ఇవి సెలెక్ట్ చేశాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి బర్త్డే కూడా ఉంది నెక్స్ట్ మంత్. నాకైతే చూడగానే ఈ ఫ్రాక్ నచ్చింది. చాలానే చూసాం కానీ అన్నిట్లకల్లా నాకైతే ఇదే బెస్ట్ అనిపించింది. అంటే చూడగానే మనకి ఏదైతే నచ్చుతుందో ఇంకా దాని మీదకే వెళ్తుంది అనమాట. తర్వాత మనం ఎన్ని చూసినా ఇంకేం నచ్చవు అసలు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మన మైండ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. సో నాకైతే ఇది నచ్చింది. ట్రెడిషనల్గా కాకుండా కొంచెం మోడల్గా ఉంది కదా అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసా. ఇది స్ట్రెచబుల్ అండి, సో బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్. అందుకని చెప్పేసి అదైతే తీసేసుకున్నా. మరి నేను చేసిన షాపింగ్ అయితే ఇదేనండి. సో ఈ షాపింగ్కి నేను వెళ్ళడానికి ఒక అరగంట, రావడానికి ఒక అరగంట, అక్కడ ఒక అరగంట టైం పట్టింది నాకు. మొత్తానికి గంటన్నరలో షాపింగ్ అయిపోయింది. సో మరి నచ్చాయా మీకు? ఈ 2 డ్రెస్సుల్లో ఏది నచ్చింది అని అస్సలు అడగను. ఎందుకంటే కనుక 2 ఒకరికే కాదు కదా, ఎవరిది బాగుంది అని చెప్పినా ఇంకొకరు ఫీల్ అవుతారు. నచ్చితే 2 డ్రెస్సులు బాగున్నాయి అని చెప్పండి. ఇప్పుడైతే ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అన్నమాట. సో ఈవినింగ్ రొటీన్ ఏంటంటే కనుక గేదెలకి తవడైతే పెట్టేశాను, దోమల తెర కూడా వేసేసాను. అవేం చూపించలేదు. ఇక్కడ డైరెక్ట్ మీకు వంట సెక్షన్ చూపిస్తున్నాను. ఇప్పుడైతే మజ్జిగ తాలింపు వేస్తున్నాను అన్నమాట నైట్ కర్రీ కోసం. ఇంకా రైస్ అయితే అయిపోయింది, ముందుగానే పెట్టేశాను. ఇంకా పెరుగు తాలింపే వేస్తున్నాను. మార్నింగ్ కర్రీ అయితే కొంచెం ఉంది, అది సరిపోదు కదా అని చెప్పేసి ఇలా తాలింపు అయితే వేస్తున్నా పెరుగుని. సో నేనైతే ఇంకా నైట్ పూట
చాలా తక్కువగానే చేస్తూ ఉంటాను. అందుకే చెప్పేసి కొంచెమే చేస్తున్నాను. అంటే ఈ పూటకే కదా అని చెప్పేసి. మళ్ళీ మార్నింగ్ కొన్న తినాం కదా, అదే ఉదయాన్ది సాయంత్రం అనుకుంటే తింటాం కానీ నైట్ది ఉదయం అనుకుంటే అస్సలు తినము. సో అందుకే కొంచెమే చేస్తున్నా. సో అన్నట్టు మరి మీరేం కర్రీ చేస్తారు ఈరోజు? మీరేం కర్రీ చేస్తారనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చిన్న లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని షేర్ చేసి వెళ్ళండి వెళ్తూ వెళ్తూ, ఓకేనా? సో నేనైతే తాలింపు ఇలా వేస్తాను, మరి మీరు ఎలా వేస్తారనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా హనీ అయితే వచ్చేస్తుందండి కాలేజ్ నుంచి. తనకైతే అన్నం తినిపించాలి. మీకు తెలుసు కదా, హనీ తింటే అస్సలు సరిగా తినట్లేదు అని చెప్పేసి నేనే తినిపిస్తూ ఉంటాను. మ్యాక్సిమం నేనే తినిపిస్తాను. ఇంకెప్పుడైనా అయితే తను తింటూ ఉంటుంది. రాగానే అంటది ఆకలేసేస్తుంది అని చెప్పేసి. ఇంకా అన్నం పెట్టేస్తాను అంటే కాదు, ఇప్పుడు స్నాక్స్ తినే ఆకలి వేస్తుంది, అన్నం ఆకలి వేయట్లేదు అంటది. సో ఏం చేస్తాం, ఏం చేయలేం కదా ఇంకా. సో అన్నం పెట్టేస్తానంటే ఇంకేంటమ్మా స్నాక్స్ తినాలి కదా అని అంటది. అందుకని చెప్పేసి తనకైతే కొంచెం స్నాక్స్ అయితే ఇస్తాను. ఇప్పుడే వచ్చిందిలేండి, కొద్దిసేపు అలా కూర్చుని పోతుంది. రాగానే ఫ్రెష్ అవ్వమని చెప్తే అస్సలు వినదనమాట. ఫస్ట్ అయితే ఆకలేస్తుంది పెట్టు అనేసి అంటది. తిన్న తర్వాత తను ఫ్రెష్ అవుతానంటది. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. మీరైతే కామెంట్ చేయండి. సో ఇంక ఇప్పుడైతే హనీకి స్నాక్స్ ఇస్తున్నాను అన్నమాట. అమ్మమ్మ అయితే చూసారా ఎలా చూస్తుందా. కొంచెమే పెడుతున్నాను, మళ్ళీ అన్నం తిందని చెప్పేసి. అమ్మ మొన్న చేస్తుంది కదండి జంతికలు, అవి ఇస్తున్నాను అన్నమాట. సో అవి తిన్న తర్వాత తనకైతే అన్నం పెట్టేస్తాను. ఇంకా అమ్మమ్మకి తనకి కూడా. అమ్మమ్మని అడిగాను కొద్దిసేపు అయ్యాక తింటానని చెప్పింది. అమ్మమ్మకి ఎన్నిసార్లు చెప్పినా అసలు వినట్లేదు. పెందరకాడే తినమని అంటానా, లేదు తింటానులే అని అంటది. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్నమాట తిను వస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంకా నేనైతే మార్నింగ్కి కర్రీ కోసం చిక్కుడుకాయలు తీసుకున్నాను కదా, అవైతే తొడుములు వలుస్తున్నాను అన్నమాట. ఇంకా హనీ లంచ్ బాక్స్ అయితే తీసుకొచ్చింది కదా, మళ్ళీ కూరగాయలు తెచ్చుకున్నాను కదా సీతనగర్ నుంచి, అవైతే పెట్టేసుకుంటున్నాయి. ఏమీ తెలియదులేండి, పచ్చిమిర్చి చిక్కుడుకాయలు టమాటాలు మాత్రమే తీసుకున్నాను. ఎక్కడ ఉంటే చాలా చిరాకు వస్తుంది నాకైతే. ఫస్ట్ అయితే ఎక్కడ క్లీన్ చేసేసుకుంటాను. నాకైతే నీట్గా ఉండాలి. ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటే అంత శ్రమ ఉండదు కదా. సో గిన్నెలు కూడా అంతే, ఎక్కువగా గిన్నెలు అయ్యేంత వరకు వెయిట్ చేయను నేను. 2 ఉంటే 2, 3 ఉంటే 3 అలా క్లీన్ చేసేస్తూ ఉంటాను. అందుకే సింక్లో అంత గిన్నెలు ఏమి ఉండవు నాకు. ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటూ ఉంటాను. అలా అయితే ఈజీగా అయిపోతుందండి పని. అయితే ఎక్కువగా పనిలాగా అనిపించదు. సో ఇప్పుడైతే ఇంకా మజ్జిగచారు అయితే చేశాను కానీ ఆనియన్ కోయలేదు. సో మాకైతే ఆనియన్స్ అయితే చాలా ఇష్టం. మజ్జిగ చారులో ఏంటి, ఇంకా ఉల్లి చట్నీలో ఏంటి, ఇలా ఇష్టంగా తింటూ ఉంటాం అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయ అయితే తీసుకొని కట్ చేసేస్తున్నా. బాగుంటుంది కదా మజ్జిగ చారులో ఉల్లిపాయ అనేది. మీకు కూడా ఇష్టమేనా? మాకైతే ఇష్టమేనండి, మేమైతే తింటాం ఇష్టంగా. సో ఇంకా అమ్మమ్మకి హనీకి అయితే ఇక్కడ అన్నం పెట్టేస్తున్నా. కొత్త ట్రైపాడ్ వచ్చిన తర్వాత ఇలా వ్లాగ్ తీసాను మరి ఈవినింగ్ రొటీన్ అనేది. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో బాగానే ఉందండి. సో నా ట్రైపాడ్ అయితే బాగుంది. ఇంకా ముందు నుంచి కూడా మీకు మంచిగా వీడియోస్ అనేది తీసుకొస్తూ ఉంటాను. మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతాయి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి.
ఇంకా అమ్మమ్మ అయితే కొంచెం ఉప్పు ఎక్కువే తింటుంది, మా మీద ఎక్కువ తింటుంది అనమాట. తనకి మళ్ళీ సపరేట్గా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే అమ్మమ్మకి ఇచ్చేసిన తర్వాత హనీకి తినిపిస్తాను. ఇంకా నాకు చిక్కడికాయలు క్లీన్ చేయడం అయితే ఇంకా అవ్వలేదు. అది క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్కి ఈజీగా అనిపిస్తుంది కర్రీ చేసుకోవడానికి. లేదంటే కనుక అవి క్లీన్ చేయడానికి మళ్ళీ ఒక ½ అవర్ పడుతుంది ఎక్స్ట్రా టైము. ఎందుకని చెప్పేసి నేను నైట్ టైమే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఈజీ ప్రాసెస్ అన్నమాట నాకు ఇది. మీరైతే ఎలా చేస్తారు? ఇంకా అమ్మమ్మ అయితే అక్కడ కూర్చునే తింటుంది, ఇక్కడ కూర్చుని అయితే అస్సలు తినదు. ఇంకా అమ్మమ్మ హనీ ఇద్దరు సేమ్ ఒకటే. ఇంకేంటంటే అన్నం తీసుకువెళ్ళిన దాన్ని మంచినీళ్ళు ఇవ్వనా చెప్పండి. అమ్మమ్మ అయితే మంచినీళ్ళ కోసం వచ్చేసింది అనమాట. నేను తీసుకువెళ్తున్నాను, ఇలాగ వచ్చింది తను. ఇంకా హనీ కూడా అన్నం పెట్టేస్తున్నాను. ఇదండి ఇవాళ బ్లాగ్. బాయ్ బాయ్.